అందరికీ నమస్కారం అండి. దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు నారాయణ. ఈ వీడియోలో మనం ప్యాంట్ కటింగ్ చేయడం చూద్దాము. ప్యాంట్ కొలతలు కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి, గమనించండి. ఇలాంటి కొలతలు కట్ చేయడం కొంచెం తెలిసి ఉండాలి. ముందుగా కొలతలు: మోకాలి వరకు పొడవు 21, పూర్తి పొడవు 40, బాటం లూజు 15, మోకాలు లూజు 21.5, అసలు తొడకాలు 28.5, కాలి లూజు 31, నడుము కొలత 40.5, సీటు కొలత 47, కిస్తా రౌండ్ 26. ఈ కొలతలకి కటింగ్ చేయడం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్యాంటు 130 క్లాత్ ఉంది, అయినా కానీ లూజ్ ఎక్కువ కాబట్టి లైట్గా క్రాస్ చేశాను. ఇంతకుముందు నేను చూపించినట్టే క్రాస్ కటింగ్ చేద్దాం. ఈ ప్యాంటు ముందుగా ఇటు పైనుంచి పొడవు పెడదాం. ఈ టేబుల్ అంచు నుంచి కొలిచి ఒక మార్క్ పెట్టండి. తర్వాత 1 ఇంచ్ కిందకు ఒక మార్క్ పెట్టండి. ఈ 1 ఇంచ్ కిందకు పెట్టిన మార్క్ దగ్గర ఈ చివరి ఇంకొక మార్క్ పెట్టండి. ముందుగా దీనికి లైన్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ గీత నుంచి ఇక్కడ కూడా మార్కులు పెట్టుకుంటూ వెళ్దాం కిందకి. ఇక్కడ 1 ఇంచ్ కిందకు పెట్టాం కాబట్టి ఇక్కడ టేపు 2లో ఈ గీత పెడుతున్నాం. 2 పైకి పెట్టి పొడవు ఇక్కడి నుంచి ఖాయం అవుతుంది. పొడవు 40. షింక్ అయిన ఇబ్బంది లేకుండా ఒక 1/2 ఇంచ్ కలుపుతున్నాను. బాటం ఫోల్డింగ్కి 2 అంగుళాలు. మోకాల దగ్గర కొలత ముందే వచ్చింది కదా, 21. కిస్తా డౌన్ ఎంత పెట్టాలి? కిస్తా రౌండ్ 26. ఇతను ఒరిజినల్ కాలు 28.5. దీన్ని 4 భాగాలు చేయాలి. 28.5 4 భాగాలు చేస్తే 4 7 28, అర పాయింట్ అంటే 7 పాయింట్ వచ్చింది. ఈ 7ని 26లో నుంచి మైనస్ చేసేయండి, 19 వచ్చింది. ఈ 19ని 2 భాగాలు చేసి 9.5 కిస్తా డౌన్. ఫైనల్గా మిగతాదంతా తర్వాత సరిపెట్టుకుందాం. కాళ్ళు చాలా లావుగా ఉన్నాయి కాబట్టి కిస్తా డౌన్ తక్కువే వస్తుంది, రౌండ్ ఎక్కువ పెరగాలి. రౌండ్ పెరగటానికి ఏమేం చేయొచ్చో అన్నీ తర్వాత చూద్దాం. ప్యాంట్లో బ్యాక్ పార్ట్ కటింగ్ మరీ ముఖ్యంగా చూడండి, స్కిప్ చేయొద్దు. బ్యాక్ పార్ట్ 2 వైపులా పెంచి మనం ఏమేమి మార్పులు ఎలాంటి సమయంలో చేసుకోవాలో అన్నీ చెప్తాను. ముందుగా అంచు వదిలేసి ఒక మార్క్ వేయండి. ఇక్కడ కాళ్ళు చాలా లావు ఉన్నాయి కాబట్టి కిస్తా రౌండ్ కూడా కొంచెం ఎక్కువే పెడదాం. కిస్తా రౌండ్కి 2. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ కలిపి సీటు చాలా ఎక్కువ, 3/4 ఇంచ్ క్రాస్ పెడుతున్నాను. దాదాపుగా సీటు 6.5 ఎక్స్ట్రా ఉంది నడుము కంటే. ఈ క్రాస్ 30 పెడదాం. నడుము 40.5. ఇందులో 4వ భాగం 10 పాయింట్. ఖర్చుల కోసం 3/4 ఇంచ్. ఇది ఎంత వచ్చిందో లాస్ట్ వరకు కొలిచేయండి, టేబుల్ అంచు వరకు. ఈ కొలత ఇక్కడ పెడదాం. మనకి కాలు లూజు 31 రావాలి. ఇదే కొలత తీసుకుంటే మనకి ఇక్కడ చాలా తగ్గిపోతుంది, అందుకని ఫ్రంట్ 14 పెడదాం. ఈ మిగిలింది మొత్తం బ్యాక్లో కలుపుతాను. ఇక్కడ 1.5 తగ్గుతుంది, మొత్తం బ్యాక్ 4.5 పెరుగుతుంది. అది ఎలా అనేది చూద్దాము. ఇక్కడ ఎక్కువ షేప్ తిరిగిపోకుండా ఉండటం కోసం ఇక్కడ ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. ఇక్కడ 14 పెడితే మనం 15 వస్తుంది. ఆ మాత్రం షేప్ కొట్టకపోతే పని అవ్వదు ఇతనికి. 14, అందులో సెంటర్ 7. ఈ మార్క్ని టేబుల్ అంచు వరకు కొలిచి టేబుల్ అంచుని ఖాయం చేసుకుంటూ కింద వరకు మార్కులు పెట్టేద్దాం. ఇది మనకి సెంటర్ స్ట్రైట్ లైన్ అవుద్ది. ఒకసారి కింద వరకు మార్క్ వేసేసి చూపిస్తాను. ఇది ఇస్త్రీ ఫోల్డింగ్కి వస్తుంది అనమాట ఈ మార్క్. ఈ క్లాత్ క్రాస్ అవుతుంది కానీ ఇది కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు బాటం 15, 15లో సగం 7.5,
7:30 సగం పావు తక్కువ 4 టేపు ఈ మార్క్ దగ్గర పెట్టి అటు ఇటు మార్క్ పెడదాం. అలాగే మోకాలు లూజ్ 21.5, అందులో సగం 10:15, అది కూడా ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు మోకాలు వరకు ఫస్ట్ స్ట్రైట్ లైన్, మనకి పై లూజ్ ఎక్కువ కింద లూజ్ తక్కువ అన్నప్పుడు ఈ షేప్ కూడా కరెక్ట్గా వస్తేనే మడత కరెక్ట్గా సెట్ అవుతుంది. దానికి కూడా కరెక్ట్గా వచ్చే విధానం చూద్దాం. ఇలా మడత ఎక్కడికి వస్తుందో అక్కడ ఎంత వచ్చిందో కొలిసి 8 వచ్చింది. ఈ సెంటర్ మార్క్ సెంటర్ ఖాయం చేసి అటు ఇటు మార్క్ పెట్టేసి మార్క్ వేసుకొని కట్ చేస్తే మనకి కరెక్ట్గా సెట్ అయిపోద్ది కుట్టిన తర్వాత. ఇక్కడ మోకాల నుంచి పైకి షేప్ బిట్స్ లైట్ షేప్ కొట్టండి. కాళ్ళు బాగా లావుగా ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ షేప్ కొట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి పైకి షేప్ కొట్టాలి. ఇక్కడ నుంచి స్కేలు కనీసం ఇక్కడ దాకా కలవాలి. ఇలా తిప్పేయకూడదు ఒకసారి. ఇలా తిప్పేస్తే ప్యాంట్ ఇక్కడ ఉబ్బుతుంది. ముందు ఇలాగ సగం వరకు ఈ షేప్ కొట్టి ఇస్తా రౌండ్లో సగం నుంచి ఇటు పైకి కొంచెం షేప్లో అనుకుని నొక్కుకోవచ్చు. ఇటు తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఇంత షేప్ రాదు. క్లాస్ సేవింగ్ కోసం ఫస్ట్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ పెంచాం కదా, దీనికి 1 ఇంచ్ షేప్ కొట్టేస్తాం. స్కేలు ఇలా పెట్టి కొట్టుకుంటేనే కరెక్ట్. ఇలా తిప్పి రౌండ్గా ఇక్కడ రౌండ్ చేయకూడదు. క్రాస్ పాకెట్ కోసం బాగా హెవీ సైజు కదా, ఇక్కడ గ్యాప్ 2.5 పెడుతున్నాం. జేబు ఓపెన్ 6.5 ఉంటే సరిపోద్ది. పైన 1 ఇంచ్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడికి 7.5. ఇది ఖర్చు ఇక్కడికి వస్తుంది. అది ఇక్కడికి వేసుకుందాం. ఇది క్రాస్ పాకెట్ ఓపెన్. ఈ రౌండ్ కూడా ఇలా మరీ లోపలికి కాకుండా మరీ తేలకుండా కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసేస్తున్నాను. బ్యాక్ కటింగ్ చాలా దూరంగా చూడండి. ఇది 130 క్లాత్ ఉంది కాబట్టి క్రాస్ లైట్గానే వేసాను. అదే 120 అయితే పూర్తిగా అంచుకేసేస్తే కానీ లూజ్ కటింగ్ అవ్వదు. పొడవు ఈ పక్కన పైకి వేసాం కాబట్టి క్లాత్ని అటు పైకి జరుపుకోవచ్చు మనం అవసరం కొద్దీ. అందుకని క్రాస్ లైట్గానే వేసాను. మళ్ళీ పొడవు ఎక్కువ ఉన్నా కానీ కుదరదు, కాస్త తక్కువ ఉంది, ఇది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వేసాను. మార్కింగ్ అలా వేసుకుంటే ఈ మడత ఇదిగో ఇలా కరెక్ట్గా వస్తుంది. ఎటు వేసుకోండి. ఇది ముందుకు జరిపి బ్యాక్ వేసుకున్నాము. 2 వైపులా పెంచుతాము. బ్యాక్ 2 వైపులా పెంచడం అంటే ఇక్కడ ఎంత పెరిగిందో ఇక్కడ అంతే పెరగదు. ఈ పైకి వచ్చే కొద్దీ చాలా పెరుగుతుంది. కొంతమంది 2 వైపులా పెంచడం అంటే కొద్దిగా ముందుకు జరిపి ఏదో ఇక్కడ కాలు లూజ్ దగ్గర ఎంత పెరిగిందో సీటు దగ్గర నడుము దగ్గర అంతే పెంచుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. పైన బాగా పెరుగుతుంది. అందుకనే అసలు ఈ కటింగ్. ముందుగా మనం ఇటువైపు కావాల్సినంత ఉంచుకొని ఇటు ఎక్స్ట్రా ఉండేలా వేసుకోవాలి. వేరే ప్యాంట్లో అయితే బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని తిరగేసాను. దీంట్లో ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి అలా చేయలేదు. గమనించండి. ఈ మార్కుల దగ్గర మనం స్ట్రైట్గా ఆధార్కి ఈధార్కి మార్కులు వేసేసుకున్నాం. బ్యాక్ 2 వైపులా సమానంగా పెరిగితే ఇస్త్రీకి కూడా బాగా వస్తుంది. బాటం దగ్గర అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్, మోకాల దగ్గర ఇటు 3.5 ఇటు 3.5, వీటికి స్ట్రైట్ లైన్స్ వేసేసుకుందాం. ముందు ఈ ప్యాంటు కాళ్ళు లావు కారణం చేత
టైలు చాలా పెట్టాల్సి వస్తుంది. షేపులు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏం కంగారు పడకండి. కొన్ని ప్యాంట్లకి ఇవన్నీ తప్పవు. మనిషిని బట్టి కటింగు, షేపులు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మామూలుగా 31లో సగం అంటే 15.5. ఒక హాఫ్ ఇంచ్ తగ్గడం కామనే. దీనికి 1½ ఇంచ్ తగ్గింది. మనం ఎప్పుడైనా కాలు లూజులో సగం కరెక్ట్గా పెడితే ఖర్చుల కోసం 1½ బ్యాక్లో కలుపుతాము. అదే ఒక హాఫ్ ఇంచ్ తగ్గితే బ్యాక్లో 2½ కలుపుతాము. 3/4 ఇంచ్ తగ్గితే బ్యాక్లో 3, అలాగే 1 ఇంచ్ తగ్గితే బ్యాక్లో 4. ఇక్కడ ఎంత తగ్గింది? 1½ ఇంచ్ తగ్గింది. అంటే ఈ 1½ 1½ 3, 1½ మొత్తం 4½ బ్యాక్ పెరగాలి. 4½ని సగం చేసి 2½ ఇన్సైడ్ వైపు పెంచుతాం. 2½ అవుట్ సైడ్ వైపు పెంచుతాం. దీనికి కూడా షేపులు లైట్గానే కొడుతున్నాం. కాళ్ళు చాలా లావు ఉన్నాయి. లైట్గా కొట్టకపోతే కొడకాళ్ళు పట్టేస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ ఈ షేప్ని బట్టి స్కేల్ ఇక్కడ ఖాయం చేస్తే ఇలా పైకి వచ్చే వరకు చాలా పెరుగుతుంది. ఆ విధంగా షేప్ కొట్టడానికి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ ఎంత పెరిగిందో ఇక్కడ ఎంత పెరిగిందో చూసారా? ఇక్కడికి ఎక్కడికి సంబంధం ఉండదు. మనకి షేప్ కరెక్ట్గా కూర్చోవాలి ప్యాంట్ అంటే ఇవన్నీ అవసరం అవుతాయి. దానివల్ల సీట్ రౌండ్ పెరుగుతుంది అనమాట. కిస్తా కరెక్ట్గా ఉంటుంది. బాగా అర్థం అవ్వాలని ఇది దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. మిగతా కటింగ్ కొనసాగిద్దాం. వేరే స్కేల్ పెట్టి లోపల వైపు గీసి చూపిస్తున్నాను బాగా అర్థం అవుతుందని. ఇగో ఈ గీత స్కేల్కి కలవాలి కొంచెమైనా, మొత్తం కలవదు. ఇప్పుడు షేప్ ఇలా వస్తుంది పైకి. దీనివల్ల సీటు లూజ్ పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మోకాల దగ్గర మార్క్ నుంచి ఫ్రంట్ ఎంత పొడవు వచ్చిందో కరెక్ట్గా కొంచెం 20.5 వచ్చింది. అదే బ్యాక్కి మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి కూడా మనం బ్యాక్ పెంచి మార్క్ వేసిన దగ్గరికి పొడవు మార్క్ పెడతాం. ఇక్కడి నుంచి నడుము కొలత 10.4 భాగం. దీనికి సీట్కి నడుముకి బాగా తేడా ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్ డబల్ డాట్ పెడదాం. హాఫ్ ఇంచి సైడ్ ఖర్చుకి, డబల్ డాట్కి 1.5, మొత్తం 2 పెంచాం. అంటే 30 డాట్లు వస్తాయి. సీట్ మార్కు ఇక్కడ 3.5 దగ్గర మీకు అర్థం అవడానికి ఇంకొక మార్క్ వేసి చూపిస్తాను ఎక్కడ పెడదాం అనేది. లాస్ట్ వరకు వేస్తాం మార్క్. మనకు సీట్ కరెక్ట్గా రావడానికి కన్ఫ్యూజ్ లేకుండా కొలుద్దాము. ఇవి కుట్లు వేసిన తర్వాత తయారీ వచ్చే దగ్గర మార్క్ పెట్టాను. ఫ్రంట్ ఎంత వచ్చింది, ఈ మార్కుల మధ్యలో కొలిస్తే 11 పాయింట్ వచ్చింది. ఈ 11 పాయింట్ దగ్గర టేపును పట్టుకుందాం. సీటు 47 మనకి, అంటే 23.5. లూజ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కలిపి 24 ఈ మార్కులో పెట్టాను. ఈ 11 పాయింట్ దగ్గర ఇక్కడ మార్క్ పెట్టేసి ఇంకా సీట్ తయారీ కరెక్ట్గా వచ్చేస్తుంది, మనకేం కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఈ నడుము దగ్గర పెట్టిన మార్క్కి ఈ మార్క్కి కలిపి లైన్ కొడతాము. లైన్ కొట్టి ఇక్కడ షేప్ కూడా ఇది బాగానే పెరిగింది కాబట్టి ఒక పాయింట్ కిందకి మార్క్ పెట్టి ఈ స్కేల్ని ఇక్కడ గీతకి ఎల్ స్కేల్ ఉంటే దాన్ని సరిపెట్టి, లేదా ఏదన్నా అట్టయినా తీసుకోండి, ఇలా వేయాలి మార్కు. మనం ఇలా వేసేసి కుట్టేస్తే ఈ షేపులు పెరిగిన వాళ్ళకి కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఇది బాగా ఎక్కువ షేపులు ఆల్రెడీ తిరిగింది కాబట్టి రౌండ్ మరీ పైనుంచి తీయక్కర్లేదు. ఇలా దగ్గరలో నుంచే కొంచెం కావాలంటే ఇక్కడ ఇలా రౌండ్ చేసుకోవచ్చు. ఇది కిస్తా రౌండ్. ఇప్పుడు ఫైనల్గా కిస్తా కొలిసి ఈ షేప్ కొడదాం. దీనికి ముందుగా ఇలా మోకాల దగ్గర ఈ సెంటర్ మార్క్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఈ బ్యాక్ మార్క్కి ఎంత వచ్చిందో కొలవండి. 22.5 వచ్చింది. ఇది
ఈ నడుము దగ్గర వరకు పెట్టేయచ్చు. దాదాపుగా ఇది సరిపోయినయి, బాగా వస్తున్నాయి. ఒక పావించి అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. చూద్దాం అక్కడి వరకు వస్తుందో రాదో. ముందుగా ఈ ఫ్రంట్ నుంచి పెరిగే బెల్ట్‌కి, బ్యాక్ నుంచి పెరిగే బెల్ట్‌కి 3 అంగుళాలు టేప్ ఎక్స్ట్రా కలుపుతున్నాను. ఫస్ట్ ఫ్రంట్‌కి ఇస్తా రౌండ్ ఎంతొచ్చింది? 3 కలపగా 12 వచ్చింది. ఈ 12ని ఈ మార్క్‌లో పెట్టేసాను. మనం వేసిన ఈ మార్క్‌లో కొలుచుకొచ్చేద్దాం. ప్యాంట్ కుట్టిన తర్వాత ఇక్కడే పడుతుంది కుట్టు. కిస్తా రౌండ్ 26 చెప్పాను కదా. ఇక్కడ ఇన్సైడ్ జాయింట్‌కి ఫ్రంట్ బ్యాక్ ఖర్చు నిమిత్తం 1 ఇంచ్ పెడితే 27. కుట్టిన తర్వాత కరెక్ట్‌గా 26 వస్తది. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర మార్క్‌కి దీనికి లైన్ కొడతాం. ఇది కూడా చూసారా? ఇది ఖచ్చితంగా గ్యాప్ రావాలి. ఏ ప్యాంట్‌కైనా సీట్ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా గ్యాప్ రావాలి. ఇది సీట్ ఎక్కువ ఉండి మనం ఇక్కడ బాగా పెంచాం కాబట్టి ఈ మార్క్ కొంచెం డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ డబుల్ డాట్ పెట్టకుండా దీన్ని ఇటు తగ్గిస్తే అది కూడా సరిపోతుంది. ఇలా కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది తగ్గించే కొద్దీ ఇది మళ్ళీ ఇటు జరిగిపోద్ది. ఎందుకు డబుల్ డాట్ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. ఇస్త్రీకి కూడా బాగా వస్తుంది ప్యాంటు సైడ్ ఒబ్బకుండా. బ్యాక్ పాకెట్ మార్కింగ్ వేద్దాము. 3.5 ఈ పాకెట్ లైను. సైడ్ నుంచి పెద్ద ప్యాంట్ కదా, 2.5 పెడదాం. బ్యాక్ పాకెట్ 5.5. ఈ 5.5లో సగం పావు తక్కువ 3, దీంట్లో సగం డాట్ దగ్గర పెడదాం. డబల్ డాట్కి ఇలా పెడితే అందంగా ఉంటుంది. ఇది డాట్ లైన్. డాట్లు కరెక్ట్గా పట్టడానికి మనం ముందే మార్క్ వేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. 30 ఇంచ్ కదా, ఈ మార్క్కి అటు ఇటు పెట్టుకుంటే ఇంకా డాట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరు కుట్టినా కట్ చేసిన వాళ్ళే కొడతారని ఏమి ఉండదు. ఒక్కోసారి వర్కర్లకు ఇస్తారు కదా. ఈ విధంగా ఈ రెండిటిని కలిపి ఇలా డాట్ పెట్టేస్తే కరెక్ట్గా వస్తుంది. ప్యాంటు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మిగిలింది కటింగ్ చేసేసుకుందాం. లైట్గా క్రాస్ చేయబట్టి క్లాత్ సరిపోయింది. అదే మనం స్ట్రైట్ చేసేస్తే మళ్ళీ కిస్తాలో జాయింట్ వేయాల్సి వచ్చేది. కానీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత క్రాస్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఇక్కడ మనకు బ్యాక్ స్ట్రైటే వచ్చింది క్లాత్, బ్యాక్ ఏం క్రాస్ అవ్వలేదు. బ్యాక్ పార్ట్ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్లో వీడియోలు తక్కువే ఉంటాయి కానీ ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. వీడియోలు ఏమేమి ఉన్నాయో చెక్ చేసి మీకు అవసరమైన వీడియోలను కూడా చూస్తూ ఉండండి. దాదాపుగా ఈ ఒక్క వీడియో చూసి వదిలేస్తుంటారు. ఛానల్లో ఏమున్నాయో మనకి చూసి పనికొచ్చిన వీడియోలన్నీ చూస్తే కూడా మంచిగా అన్నీ తెలుస్తాయి. ఇదండి నేను ప్యాంట్ కట్ చేసే విధానం. ఈ కొలతలు డిఫరెంట్గా ఉన్నాయని ఇలా ప్రత్యేకమైన ప్యాంట్లే కట్ చేసి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు వర్క్ ఉంటుంది కదా, ప్రతిదీ రోజు వీడియోలు చేయడం కొంచెం కష్టం అవుతుంది. చూసారా షేప్లు ఎలా వచ్చినాయి, కానీ తొడుక్కుంటే బట్టి చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఉన్న వీడియోలు పరిశీలించి నచ్చిన వీడియోలన్నీ చూడండి. ఉంటానండి.